అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. శ్లోక విత్ మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 11-15 శ్లోకాల వరకు నేర్చుకుందాం. ముందుగా మొదటి అధ్యాయంలోని 11వ శ్లోకం నేర్చుకుందాం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. దీనికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దుర్యోధనుడు తన సైన్యానికి ఆదేశం ఇస్తున్నాడు. ఏమని? మీ అందరూ మీ స్థానాల్లో నిలబడి ముఖ్యంగా భీష్ముణ్ణి రక్షించండి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోని 12వ శ్లోకం నేర్చుకుందాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినోద్యోచైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు దీనికి అర్థం ఏమిటో చూద్దాం. భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పూరించాడు. దుర్యోధనుడికి ధైర్యం కలిగింది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోని 13వ శ్లోకం నేర్చుకుందాం. తథ శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహ సైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. దీనికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అన్ని వైపుల నుంచి శంఖాలు, మద్దెలు, వాయిద్యాలు ఒకేసారి మోగాయి. భారీ శబ్దం వినిపించింది. ఇది కొంచెం భయానకంగా కూడా ఉంది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోని 14వ శ్లోకం నేర్చుకుందాం. తత శ్వేతైర్హరియుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దీనికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి ఒక తెల్లని గుర్రములు ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోని 15వ శ్లోకం నేర్చుకుందాం. పంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. దీనికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. హృషీకేశుడు పంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. హృషీకేశుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ఇంకా అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. దేవదత్తం అనేది అర్జునుడి శంఖం పేరు. ఇంకా భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖాన్ని పూరించాడు. ఇప్పుడు పాంచజన్యం గురించి తెలుసుకుందాం. పాంచజన్యం అనేది శ్రీకృష్ణుడి పవిత్రమైన శంఖం. ఆయన పంచాయుధాలలో ఒకటి. సాందీప మహర్షి దగ్గర విద్యను అభ్యసించాక గురుదక్షిణగా ఆయన కుమారుణ్ణి తిరిగి తీసుకురావాలని శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్ణయించుకున్నారు. సాందీప మహర్షి కుమారుడికి ఏం జరిగింది? సాందీప మహర్షి కుమారుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు సంహరించాడు. అందుకోసమని శ్రీకృష్ణుడు పంచజనుణ్ణి సముద్ర గర్భంలోకి వెళ్ళి సంహరించాడు. బాలుడి కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ అసురుడి శరీరాన్ని తీసుకున్నాడు. అది ఒక దివ్యమైన శంఖంగా రూపాంతరం చెందింది. దీనికి పాంచజన్యం అని పేరు పెట్టారు. ఆ తరువాత యమలోకంలోకి వెళ్ళి ఆ బాలుడిని తీసుకుని తమ గురువుకి అప్పగించారు. పాంచజన్యం శంఖాలలో రాజుగా పరిగణించబడుతుంది. దాని నాదం శత్రువులకు భయం, ధర్మవంతులకు ధైర్యం ఇస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఇది ధర్మ విజయానికి సంకేతమైంది. ఇప్పుడు మనం దేవదత్తం గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఇంద్రుడి వద్ద ఆయుధ విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతని వీరత్వానికి మెచ్చి దేవతలు అతనికి అనేక దివ్యాయుధాలు వరంగా ప్రసాదించారు. అందులో ఒకటి దేవదత్తం. ఇప్పుడు పౌండ్రం గురించి చెప్పుకుందాం. పౌండ్రం అనేది భీముడి శంఖం.
అది చాలా పెద్దది. గంభీరమైన శబ్దం, భయంకరమైన నాదం, యుద్ధరంగాన్ని కంపింపజేసే శక్తి దానికి ఉంది. భీముడు బలశాలి కాబట్టి అతని శంఖం గూడా బలానికి ప్రతీకగా చెప్పబడింది. భీముడికి ఈ పౌండ్రం శంఖం ఎలా లభించిందో స్పష్టమైన కథ మాత్రం లేదు. మీకు ఏదైనా సమాచారం తెలిసి ఉంటే కింద కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. పాంచజన్యం ధర్మానికి, దేవదత్తం వీరత్వానికి, పౌండ్రం బలానికి సంకేతాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి.